హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే అబ్బాయి అలాగే రాకేష్ ఇద్దరు కారులో వెళ్తున్నప్పుడు అబ్బాయి ఒక్కసారిగా యాక్సిడెంట్ ఎలా జరిగిందో గుర్తు తెచ్చుకుంటాడు. ఇక అప్పుడే సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు, రాకేష్ నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు, వాళ్ళ మీదకి గొడవ అయ్యేలా చేసావు అని అంటూ అబ్బాయి అంటాడు. అప్పుడే రాకేష్ అంటాడు, నేనేం చేశాను అబ్బాయి, వాడు నీ మీదకి వచ్చాడు కదా అందుకే నాకు కోపంతో అలా చేశానంటే, లేదు అక్కడ డ్రైవ్ చేయటం అలాగే రాంగ్ రూట్లో వెళ్ళటం అదంతా మన మిస్టేక్, వాళ్ళ మిస్టేక్ అసలు ఏమీ లేదు, వాళ్ళు కరెక్ట్గా వచ్చారు, అలాంటి వాళ్ళతో మనం గొడవ పడ్డాం, అంతేకాదు మనమే దౌర్జన్యం చేశాం, వాళ్ళ తప్పేముంది చెప్పు అసలు అని అంటూ అభయ్ అంటాడు. అప్పుడు రాకేష్ అంటాడు, నువ్వు ఊరుకో అభయ్, నీకేం తెలియదు, నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా, చూడు నీకు చిన్న మాట కూడా రానివ్వను, అసలు నేను ఏమైనా అంటే నేను తట్టుకోలేను అభయ్, అందుకే అలా చేశాను అని అంటే, అప్పుడు అభయ్ అంటాడు, లేదు నువ్వు అనవసరంగా రెచ్చగొట్టావు, నన్ను కూడా రెచ్చగొట్టి ఇంకా ఈ గొడవ ఎలా చేసావు అని అంటూ ఉంటే, అప్పుడే ఇలా అంటూ తన మనసులో అనుకుంటాడు రాకేష్, అవునరా నిన్ను రెచ్చగొట్టడమే నా పని, నీకు ఉన్న మంచి పేరు మొత్తం చెడగొట్టేస్తాను, నేను చెడ్డవాణి చేసేస్తాను, అలాగే గొడవలకి కూడా ఇన్వాల్వ్ చేసేస్తాను, అలా నీ మొత్తం నాశనం చేసేస్తాను రా అని చెప్పి సీరియస్గా మనసులో అనుకుంటూ ఉంటాడు రాకేష్. అప్పుడే అబ్బాయి ఇలా అంటూ ఉంటాడు, ఎప్పుడు ఎవరితో గొడవ పడింది లేదు, ఈరోజంతా డిస్టర్బ్డ్గా అనిపించింది అని అంటూ ఇక అబ్బాయి అలా అనుకుంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆర్య అను వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇక అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు అలా వస్తూ ఉంటారు. సడన్గా వాళ్ళు అలా వస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా అందరూ పరిగెత్తుకొని దగ్గరికి వచ్చేస్తారు. ఏం జరిగింది, ఈ దెబ్బలేంటి, ఈ కట్లేంటి అని అంటూ ఆర్య కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, ఏం లేదులే అన్నయ్య పద అని అంటూ లోపలికి వచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఇక అప్పుడే ఏమైంది, ఇప్పుడు ఎలా ఉందిరా నీకు అని అడుగుతూ ఉంటే, పర్వాలేదులే అన్నయ్య, జస్ట్ కాలు బెనికింది అని చెప్పారు డాక్టర్, అంతే, ఏం విరగలేదులే అని అంటూ వాళ్ళ తమ్ముడు అంటాడు. ఇక అప్పుడే అసలు ఏం జరిగింది, ఏంటి దెబ్బలన్నీ అని అంటూ ఆర్య అడిగితే, ఇక అప్పుడే ఆర్య పెద్ద తమ్ముడు ఇలా చెప్తూ ఉంటాడు, మేము బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాం కదన్నయ్య, కాలేజ్ నుంచి అలా వస్తున్నప్పుడు వేరే ఒక కారు అతను వచ్చాడు, వాడు రాంగ్ రూట్లో వచ్చి మమ్మల్ని గుద్దాడు, అంతేకాదన్నయ్య గొడవ చేశాడు అని అంటూ చెప్తూ ఉంటాడు, మమ్మల్ని చాలా చీప్గా మాట్లాడాడు అన్నయ్య, లో క్లాస్ అని కూడా తిట్టాడు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆర్యకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు చాలా సీరియస్గా, నా తమ్ముడిని ఇంకా యాక్సిడెంట్ చేసిందే కాకుండా కనీసం క్షమాపణ చెప్పకుండా ఇన్నేసి మాటలు అంటాడా, వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అని అంటూ ఆర్య సీరియస్గా లేచి వెళ్ళిపోతాడు. అప్పుడే అను ఆపి ఇలా అంటుంది, ఏమండి ఒక్కసారి ఆగండి అని అంటే ఆర్య నిలబెడతాడు. ఏంటండి అని ఆర్య అనగానే, ఏంటి ఇప్పుడు మీరు వెళ్ళి గొడవ చేస్తారా, అదంతా వద్దండి అని అంటూ అను అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య అంటాడు, లేదండి నా తమ్ముళ్ళని ఇంత బాధ పెట్టిన వాడిని నేను ఊరికే ఎలా వదిలిపెడతాను అని సీరియస్గా, రై వాడిది కార్ నెంబర్ కానీ ఏమైనా తెలుసా నీకు అని అంటే, తెలుసన్నయ్య అని అంటూ కార్ నెంబర్ చెప్తాడు. యాదగిరి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఇది అభయ్ బాబు కార్ నెంబర్ కదా అని అనుకుంటాడు యాదగిరి. ఇక అప్పుడే ఆర్య, సరే నేను వెళ్ళి వాడి సంగతి చెప్తా అంటే అను అంటుంది, ఇంకా కార్ నెంబర్ తెలిసింది, వాడి పేరు అడ్రస్ తెలియదు కదా, ఎలా తెలుసుకుంటారు, అసలు ఎలా వెళ్తారు మీరు అని అను అంటుంది. ఇక అప్పుడే ఆర్య అంటాడు, కార్ నెంబర్ ఒకటి చాలు, ఇంకా ఆ నెంబర్తో వాడిని పట్టుకోవచ్చు అని ఆర్య వెళ్తాడు. అలా వెళ్ళేసరికి యాదగిరి ఇంకా అక్కడి నుంచి టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటాడు, వెంటనే ఈ విషయం గురించి జెండే సార్కి చెప్పాలి అని అనుకుని అక్కడి నుంచి పరిగెత్తుకొని పక్కకు వెళ్ళిపోతాడు. ఇక జెండే వేరే ఫోన్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అంతలో యాదగిరి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడే జెండేతో యాదగిరి అసలు విషయం చెప్తాడు. సార్ ఇక్కడ శంకర్ అదే ఆర్య సారు చాలా టెన్షన్లో ఉన్నారు సార్, ఇంటికి వెళ్తున్నారు అబ్బాయి దగ్గరికి అని అంటే, ఇక ఎందుకు యాదగిరి అని అంటే, అబ్బాయి ఏదో యాక్సిడెంట్ చేశాడంట, చాలా చీప్గా మాట్లాడాడంట, లో క్లాస్ అని తిట్టాడంట, ఆ శంకర్ వాళ్ళ తమ్ముళ్ళని చాలా గొడవ చేశారు, యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు కూడా బాగా తగిలాయి అని అనడంతో ఇక అప్పుడే జెండే ఆలోచిస్తూ, మన అబ్బాయి ఎప్పుడు అలా చేయడే అని అంటూ, ఏదో పొరపాటు జరిగింది యాదగిరి అని అంటే, మీరు ఏమైనా సరే మీరు తొందరగా వెళ్ళండి అని అంటూ చెప్తాడు యాదగిరి. అలా చెప్పేసరికి జెండే సరే నేను చూసుకుంటాను అనేసి ఈ జెండే కూడా ఇంకా అక్కడ నుంచి బయలుదేరుతారు. ఆర్య ఇంకా రోడ్డు మీద ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. అలా కోపంగా వెళ్తూ ఉన్నప్పుడే ఇంకా వేరే ఫోన్లు చేసి అడ్రస్ కనుక్కుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అతను చెప్తాడు అడ్రస్, ఈ అడ్రస్కి వెళ్ళండి, ఆ నెంబర్ ఉన్న కార్ ఈ అడ్రస్దే అని చెప్పగానే అబ్బాయి పేరు అబ్బాయి అని చెప్తే, అబ్బాయ అని ఆర్య కాసేపు ఆలోచించి సరే నేను వెళ్తాను అనేసి ఆర్య అక్కడ నుంచి బయలుదేరుతాడు. ఇక ఆర్య వాళ్ళ తమ్ముడు ఇక
ఇక్కడ బెడ్ మీద పడుకొని కూర్చొని ఉంటాడు. ఇక ఇలా వెనకాల ఒరిగి కూర్చుందామని అలా ట్రై చేస్తూ ఉంటాడు. వెనకాల దిండు వేసుకోవటానికి తనకి రాకపోవడంతో ఇక అక్కడే ఉండి సంధ్య అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అతను అంటాడు, ఏంటండి అలాగే చూడటం కంటే కాసేపు ఉండి హెల్ప్ చేయొచ్చు కదా, నాకు వెనకాల ఇబ్బంది అవుతుంది కదా అని అనేసరికి ఇక అప్పుడే సరే హెల్ప్ చేస్తాను అని అంటూ వెనక నుంచి ఇలా వచ్చి ముందు నుంచి వచ్చి వెనకాల పిల్లో పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇద్దరు దగ్గరగా చూసుకుంటూ ఉంటారు. ఒకరినొకరు చూసుకుంటూ అలాగే ఉండటంతో ఇక అను అప్పుడే లోపలికి వస్తూ ఉంటుంది. అలా ఇక్కడ వాళ్ళిద్దరు మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలాగే ఇక అప్పుడే అను వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అను వచ్చేసరికి వాళ్ళ చెల్లి దూరంగా ఉంటుంది. ఇక పిల్లో వేసుకుంటూ ఉంటాడు మళ్ళీ. ఇక అప్పుడే అను వచ్చి ఇలా అంటుంది, ఏంటి ఏం చేస్తున్నావు అని అంటే, ఏం చేస్తలేనక్క, చూస్తూ ఉన్నా, ఇతన్ని బాగా చూసుకోమని చెప్పావు కదా అందుకే చూస్తున్నా అని అంటే, ఏంటి చూడమని చెప్తే ఇలాగే నేను చూసేది అని అను అంటుంది. మరి ఇంకేం చేయనక్క, నువ్వే కదా చూసుకో అని చెప్పావు అంటే, నేను చూసుకో అనువే అని చెప్తే ఇలాగ నిలబడి చూడడం కాదు, అతనికి ఏమైనా కావాలా, ఏదైనా జ్యూసా, ఏదైనా హెల్ప్ అడగాలి కదా అంటే, జ్యూస్ అక్క తెస్తానంది అని అంటే, మరి నువ్వేం చేస్తావు అంటే, ఆ జ్యూస్ గ్లాస్ తాగిన తర్వాత తీసుకెళ్తా అని అంటే, అబ్బో మహా గొప్ప పని ఎంచుకున్నావులే అని అంటూ ఉంటే, ఇంకా అప్పుడే మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అని అను అంటూ ఉంటుంది. అవును మీ అన్నయ్య ఎక్కడ అంటే టాబ్లెట్స్ కోసం వెళ్ళాడండి అని చెప్తాడు అతను. ఇక అప్పుడే ఆర్య అక్కడ అభయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక అలా వెళ్ళేసరికి ఇల్లు చూస్తాడు. ఇదే అడ్రస్ కదా అని అనుకుని బైక్ అక్కడ ఆపేసి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక తను అలా వెళ్తూ ఉంటే సడన్గా ఇలా మెట్ల మీద అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా ఆర్యకి గతం అంతా గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అంతకుముందు జరిగినవి కొన్ని విషయాలు గుర్తొచ్చేస్తూ ఆర్య అలాగే చూస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా వెనక నుంచి వచ్చి జెండే చెయ్యి వేస్తాడు. ఇక జెండే అలా చూసి ఆపుతాడు. ఇంకా జెండేని చూసి సార్ మీరా అని అంటాడు ఆర్య. నువ్వేంటి శంకర్ ఇలా అని అనటంతో, ఇక ఈ ఇంట్లో అభయ్ అని ఒకడు ఉన్నాడంట, వాడు మా తమ్ముడికి యాక్సిడెంట్ చేశాడు, వాడి కోసం వచ్చాను నేను అని అంటే, అభయ్ ఎప్పటికీ అలా చేయడే అని అంటంతో, లేదు చాలా చీప్గా బిహేవ్ చేశాడంట, మా తమ్ముళ్ళని లో క్లాస్ అని తిట్టాడంట, చాలా చీప్గా మాట్లాడాడంట, అసలు రాంగ్ రూట్లో వచ్చిందే వాడంట, వాడి సంగతి చెప్తామని వచ్చాను నేను అని అనటంతో ఇక అప్పుడే జెండే ఇలా అంటాడు, ఏంటి అబ్బాయి ఎప్పటికీ అలా చేయరు శంకర్, మీరేదో పొరపాటు పడ్డారు అంటే, లేదు మా తమ్ముళ్ళు అబద్ధం చెప్పారంటారా అంటే, లేదు మీ తమ్ముళ్ళు చెప్పారని నేను అనట్లేదు, కాకపోతే అబ్బాయి కూడా అలాంటి వాడు కాదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అంటంతో ఇక అప్పుడే, లేదు అయినా సరే నేను వాడిని వదిలిపెట్టను అంటే, అయితే మొన్న వాడి ప్రాణాలు కాపాడాలి అని సలహా ఇచ్చిన నువ్వే ఇప్పుడు మళ్ళీ వాడి ప్రాణాలు తీద్దామనుకుంటున్నావా శంకర్ అంటే, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అని అంటే, ఆ అబ్బాయికి ఏదో ప్రాణగండం ఉంది, ఎవరో శత్రువులు ఉన్నారని నువ్వే కదా శంకర్ చెప్పావు, అందుకనే చెప్తున్నా, ఇంకా అలాంటి పరిస్థితి వచ్చేసింది, ఇంకా వాడు ఏ తప్పు చేయడు అని అంటూ వాళ్ళ ప్రాణాలు కాపాడుతానన్న నువ్వే మళ్ళీ ప్రాణాలు తీస్తావా చెప్పు అంటే, అప్పుడు ఆర్య ఆలోచిస్తూ, చాచా నేనెందుకు అలా చేస్తాను అంటే, మరి ఇప్పుడు ఆ అబ్బాయి కోసమే నువ్వు వచ్చింది, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు అంటే, లేదు నేను చేయాలని కాదు, కాకపోతే అలా మాట్లాడకూడదు కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇప్పుడు మా తమ్ముడికి వచ్చి క్షమాపణ చెప్పమను అని అంటూ ఆర్య అంటే, తను క్షమాపణ చెప్పటమా అని అంటే, ఇంకా మేము కూడా ఆత్మాభిమానం కలవాళ్ళమే, ఆస్తి లేకపోవచ్చు అన్నీ ఉంటాయి మాకు అని సీరియస్గా ఆర్య చెప్పి, రేపు వచ్చి క్షమించమని చెప్పమను అని కోపంగా ఆర్య మీ మొహం చూసి వెళ్ళిపోతున్నా అనేసి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే ఆర్య అలా వెళ్ళిపోగానే ఆలోచిస్తూ ఉంటాడు జెండే. ఇక ఆర్యనై ఆ జెండే లోపలికి వచ్చాక అక్కి అభయ్ అందరూ ఇంకా రాకేష్ వాళ్ళంతా అలా నిలబడి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే జెండే సీరియస్గా, ఏంటి అభయ్ నువ్వేనా ఇలా మాట్లాడింది, అసలు ఆర్యవర్ధన్ కొడుకు అంటే ఎలా ఉంటాడో తెలుసా, ఇలా చీప్గా ఒక ఎదుటి వ్యక్తుల్ని లో క్లాస్ అని ఇలా తిట్టేవాడు కాదు ఆర్యవర్ధన్ వారసుడు నువ్వు ఎలా ఉండాలి, నేను మిమ్మల్ని పెంచింది ఇదేనా, మిమ్మల్ని చూసింది ఇదేనా అని అంటూ జెండే సీరియస్ అవుతాడు. ఇక అప్పుడే అభయ్ అలా చూస్తూ ఉంటాడు. అసలు డ్రైవ్ చేసింది నువ్వేనా అని అడిగితే అబ్బాయి ఏం చెప్పకుండా చూస్తూ ఉంటే, రాకేష్ అంటాడు, నేనే డ్రైవ్ చేశాను అంకుల్ అంటే, అనుకున్నా మొత్తం ఇది నువ్వే చేసావని అనుకున్నా నేను అని అంటూ జెండే అంటాడు. ఇక అప్పుడే అబ్బాయి అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రాకేష్ అలా చూస్తూ, వాళ్ళే రాంగ్ రూట్లో వచ్చారు అని అంటే, నోరు ముయ్యండి, వాళ్ళు ఇలా వస్తారు, అసలు చేసిందంట నువ్వే, అబ్బాయి ఎప్పుడు అలా మాట్లాడేవాడు కాదు, ఇలా మాట్లాడాడు అంటే ఈరోజు నువ్వే కదా చేసావు అని అంటూ సీరియస్గా తిట్టగానే ఇక అప్పుడే
అప్పుడే ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటాడు. ఇక మిమ్మల్ని నాశనం చేస్తానని అలా చూస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అను ఏమో ఇక్కడ చాలా టెన్షన్ పడుతూ వాళ్ళ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవడానికి వాళ్ళ చెల్లెలకి చెప్తూ ఉంటుంది. అంతలో వాళ్ళ పెద్ద తమ్ముడు టాబ్లెట్స్ తీసుకొని వస్తాడు. వచ్చేసరికి ఇక అప్పుడే ఎక్కడికి వెళ్ళారు అడిగితే టాబ్లెట్స్ కోసం వెళ్ళాను అని చెప్తే, సరే మీ అన్నయ్య ఏంటి రాలేదా అంటే, ఇంకా వస్తున్నారు మా అన్నయ్య వచ్చేస్తాడేమో అని అంటూ ఉంటే, ఇక అప్పుడే సరే అని చెప్పి ఇంకా అను అక్కడ నుంచి జాగ్రత్తగా చూసుకొనేసి వెళ్ళిపోతే, ఇంకా అప్పుడు వాళ్ళ తమ్ముడికి అలా సంధ్య అక్కడే ఉంటుంది కదా, టాబ్లెట్స్ ఇచ్చి ఇంకా నేను మళ్ళీ వస్తా అనేసి ఇంకా వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోతాడు. ఆర్య పెద్ద తమ్ముడు ఇక బయటికి వెళ్ళేసరికి ఆర్య వచ్చేస్తూ ఉంటాడు. ఆర్య వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ తమ్ముడు ఇలా అంటాడు, అన్నయ్య వచ్చేసావా అంటే, వచ్చాను రా తమ్ముడు ఇక్కడ అని అంటే, ఇక్కడే ఉన్నాడు గౌరీ గారు వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్పారు, ఎందుకంటే పైకి వెళ్తే తమ్ముడికి కాలు నొప్పిగా ఉంటాయి కదా, అందుకే ఇక్కడే ఉండమని చెప్పారు అంటే, ఇంకా గౌరీ గారు చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ మంచిగా ఆలోచించారా అని అంటూ లోపలికి వస్తాడు. అలా వచ్చేసరికి ఇక అప్పుడే వాళ్ళంతా ఉండటం చూసి ఆర్య అలా మాట్లాడుతూ ఇంకా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అంటుంది, మీరు వెళ్ళిన సంగతి ఏంటయిందండి అని అంటే, ఏం లేదు అతను మన జెండే సార్ ఉన్నాడు కదా, అతని మనిషి అంట, అందుకే జెండే సారు క్షమించమని అడిగారు, నేను వాడిని వచ్చి క్షమించమని అడగమని చెప్పాను, జెండే సార్ వద్దన్నారు కాబట్టి వదిలేసి వచ్చా, లేదంటే ఊరుకునేవాడిని కాదు అని ఆర్య సీరియస్గా అనగానే, ఇక అప్పుడే అవునా అని చెప్తే, ఇంకా నా తమ్ముళ్ళకి ఎవరికైనా ఏమన్నా అవుతే ఊరుకుంటానా అనేసి ఇంకా వీళ్ళే నా ప్రాణం అని ఆర్య బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆర్య కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోయేసరికి, అయ్యో శంకర్ గారు అని అంటే, అన్నయ్య అంతేనండి, మాకేమన్నా అయ్యిందంటే అన్నయ్య తట్టుకోలేరు, అందుకే అలా బాధపడుతున్నారు అని అంటే, ఇంకా నేను అతన్ని ఓదారుస్తాను, మీరు ఇక్కడ జాగ్రత్త అనేసి బయటికి వెళ్ళిపోతుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఏంటవుతుంది, మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.